మాస్ మహారాజా రవితేజ ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సంక్రాంతి కానుకగా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ అంతగా కలెక్షన్స్ ను అందుకోలేకపోయింది. విజయ అపజయాలను లెక్క చేయని రవితేజ వరుస సినిమాలను లైన్లో పెడుతూనే ఉన్నాడు. గత కొన్ని రోజులుగా రవితేజ శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ నేడు రవితేజ పుట్టినరోజున వీరి కాంబోలో ఒక సినిమాను ప్రకటించారు. ఆ సినిమాకు ఇరుముడి అనే టైటిల్ని ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. అయ్యప్ప మాలలో ఉన్న రవితేజ తలపై ఇరుముడి పెట్టుకుని ఒక పాపనెత్తుకున్నట్లు ఉంది. కమర్షియల్ సినిమాలు, యాక్షన్ సినిమాలతో అభిమానుల ముందుకు వచ్చిన రవితేజ ఈసారి కొత్తగా రాబోతున్నట్టు పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ పోస్టర్ చూసిన చాలా మంది నెటిజన్స్ మలయాళ సూపర్ హిట్ సినిమా మాలికపురం రీమేక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి విష్ణు శశిశంకర్ దర్శకత్వం వహించాడు. 2022లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్ దేవనంద ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. మాలికాపురం కథ విషయానికి వస్తే 8 ఏళ్ల కళ్యాణి అయ్యప్ప భక్తురాలు. తండ్రితో పాటు శబరిమల వెళ్లాలి అనేది ఆమె కోరిక. కానీ తండ్రి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో తన స్నేహితుడితో కలిసి కళ్యాణి శబరిమల వెడుతుంది. మధ్యలో వీరిద్దరిని కిడ్నాప్ చేయాలని ఒక రౌడీ ప్రయత్నిస్తాడు. ఇక వీరిని జాగ్రత్తగా శబరిమల చేర్చటానికి అయ్యప్పన్ సహాయం చేస్తాడు. అసలు అయ్యప్పన్ ఎవరు, చిన్నారులిద్దరూ తిరిగి ఇంటికి చేరుకున్నారా లేదా అనేది కథ. ఇక ఇదే కథతో రవితేజ ఇరుముడి చేస్తున్నాడని అంటున్నారు. అయ్యప్ప స్వామిగా రవితేజ కనిపిస్తాడని అంటున్నారు. శివ నిర్వాణ ఇదే కథను తెలుగు నేటివిటీకి దగ్గరగా తేనున్నాడని టాక్. ఈ విషయం తెలియడంతో నిజమైన రవణ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజముంది అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.